జనసేన ఇవాళ ప్రకటించినటువంటి సీట్లయితే వాస్తవంగా తెలుగుదేశం బలంగా ఉన్న సీట్లు కాదు. తెలుగుదేశం బలహీనంగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు మాత్రమే ఇప్పుడు అనౌన్స్ చేసిన ఈ 5 కూడా. రాజానగరం గతంలో 31,000 మెజార్టీతో వైసీపీ గెలిచింది. ఏకంగా 31,000 మెజార్టీ. అటు తెలుగుదేశం ఎంత వీక్గా ఉందో అర్థమవుతుంది కదా. నెల్లిమర్ల 28,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. అక్కడ తెలుగుదేశం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది కదా. అనకాపల్లి 8,000 మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు అక్కడ బయట నుండి వచ్చిన వైసీపీ నుండి ఇటు వచ్చినటువంటి ఎవరైతే మన మాజీ కాంగ్రెస్ పార్టీ మంత్రి గారికి ఇచ్చారు. ఇంకొకటి తెనాలి 17,000 మెజార్టీతో గెలిచింది. సరే, అది వీళ్ళు కోరుకుంటున్నటువంటిది. కాకినాడ రూరల్ 8,000 మెజార్టీతో గెలిచింది. ఈ రెండిట్లో కూడా ఎన్ని చోట్ల కూడా జనసేనకి ఇచ్చిన 5 సీట్లు కూడా వైసీపీ గెలిచినటువంటి సీట్లే ఇప్పుడు ప్రకటించినటువంటి సీట్లు. అది విశేషం.